ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైనికులు చేసిన సాహసాల్ని గుర్తు చేసుకుంటూ కీర్తిస్తూ ఈ ఆగస్టు 15 వేడుకల్ని మనం జరుపుకుందాం. మీ నరసింహ శాస్త్రి. భారత్ సింధు నది జలాలపై ఆనకట్లు కడితే వాటిని మిస్సైల్తో పేల్చేస్తాం అని పాక్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ భారత్ని ఒక తీవ్రవాదిలా హెచ్చరించాడు. అసలు ఈ సింధు నది జలాల ఒప్పందం ఏంటి, అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం ఈ మోడీ ప్రభుత్వం ఎందుకు సింధు నది జలాలని తాత్కాలికంగా నిలుపుదల చేసింది, ఇలాంటి అనేక విషయాల్ని ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నా. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని నెహ్రూ ప్రభుత్వం హయాంలో 1960లో భారతదేశం పాకిస్తాన్తో కుదుర్చుకుంది. అప్పుడు వరల్డ్ బ్యాంక్ నెహ్రూ ప్రభుత్వాన్ని ప్రెషరైజ్ చేయడంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిన పరిస్థితి నెహ్రూకి ఏర్పడింది. ఆ టైంలో వరల్డ్ బ్యాంక్ పాకిస్తాన్, భారతదేశాల్ని ఈ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లయితే ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో హైడ్రో ప్రాజెక్టులు కట్టుకోవడానికి, అలాగే ఆనకట్టలు కట్టుకోవడానికి ఆర్థికంగా సహాయం చేస్తానని ఆశ చూపింది. ఆ ఆశకి లోబడి నెహ్రూ భారత ప్రయోజనాలని పణంగా పెట్టి పాకిస్తాన్ తోటి ఈ జల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. తర్వాత అమెరికా కనుసన్నల్లో పనిచేసే వరల్డ్ బ్యాంకు ఏ రకంగానూ భారత్కి కానీ పాకిస్తాన్కి కానీ ఎటువంటి డ్యామ్లు కట్టుకోవడానికి ఉపయోగపడలేదు, అది వేరే విషయం. తర్వాత భారత్ పాకిస్తాన్లకి 1965లో, 71లో, అలాగే కార్గిల్ సమయంలో యుద్ధాలు జరిగాయి. అయితే ఎప్పుడు ఎవరు కూడా ఈ సింధు నది జలాల్ని ఆపడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే భారత నాయకులకి పాకిస్తాన్ ప్రభుత్వాలపై, అధికార వర్గాలపై కోపం లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ ప్రజలంటే చాలా గౌరవం, వాళ్ళ క్షేమం చూడడమే భారత్ ప్రయోజనం, భారతదేశ ఉద్దేశం కూడాను. అయితే ఈ భారతదేశం యొక్క మహోన్నత లక్ష్యాన్ని, మహోన్నత ఉద్దేశాన్ని పట్టించుకోకుండా పాకిస్తాన్ ఎప్పుడు భారతదేశంతో కయ్యానికి కాలుదోవడం, ఇన్సర్జెన్సీని, టెర్రరిజాన్ని భారతదేశంలోకి ఎగుమతి చేయడం చేస్తూనే ఉంది. దీంతో విసిగిపోయిన మోడీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ సమయంలోనే ఈ సింధు నది జలాలని నిలుపుదలకు ప్రణాళిక వేసింది. అయితే తరువాత కాలంలో ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్తో పాకిస్తాన్ భారతీయుల్ని మత ప్రాతిపదికగా చంపేసినప్పుడు భారతదేశానికి ఈ సింధు నది జలాల్ని ఆపేయాలనే కఠిన నిర్ణయానికి మోడీ ప్రభుత్వం తీసుకుంది. దానిలో భాగంగానే ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత నరేంద్ర మోడీ మాట్లాడుతూ, రక్తం, నీరు ఒకేసారి ప్రవహించలేవు, ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఆగే వరకు మేము ఈ సింధు నది జలాల్ని పాకిస్తాన్కి పోనివ్వం అంటూ ఈ నదీ జల ఒప్పందాన్ని భారతదేశం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. అయితే అనేక సందర్భాల్లో పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ భారతదేశానికి లేఖలు రాసింది, వెంటనే ఈ నదీ జలాల్ని విడుదల చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని. అంతేకాకుండా పాకిస్తాన్ ప్రపంచ న్యాయస్థానం కూడా ఆశ్రయించింది. ఈ ప్రపంచ న్యాయస్థానం పాకిస్తాన్కి ఫేవర్గా తీర్పు కూడా ఇచ్చేసి భారతదేశం వెంటనే ఈ సింధు నది జలాలని విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఈ ప్రపంచ న్యాయస్థానాన్ని, తీర్పుని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా భారతదేశం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లెక్క చేసే అవకాశమే లేదు. మరి అసీం మున్నీర్ అమెరికా వేదికగా ఈ భారతదేశం సింధు నది డ్యాములపై ఇలాంటి ఉగ్రవాద హెచ్చరికలు ఎందుకు చేస్తున్నాడు? నిజంగా పాకిస్తాన్కి
భారతదేశం ఆనకట్టలు కడితే వాటిని పేల్చేసే శక్తి ఉందా? మిసైల్స్ని ప్రయోగించగలదా అంటే కాదనే సమాధానం వస్తుంది. మనం చూసాం ఆపరేషన్ సింధూర్లో మనం బ్రహ్మోస్ క్షిపణుల్ని పాకిస్తాన్ మీద ప్రయోగించి టెర్రరిస్ట్ క్యాంపుల్ని అలాగే ఆర్మీ స్థావరాల్ని ఎయిర్ బేస్ల్ని పేల్చేశాం. అప్పుడు పాకిస్తాన్ ఏం చేయగలిగింది? కేవలం చూస్తూ మాత్రమే ఊరుకోగలిగింది. అలాగే వాళ్ళు ప్రయోగించిన అనేక మిస్సైల్స్ని మనం S-400 ద్వారా చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఒకవేళ పాకిస్తానే భారతదేశం మీదకి ఈ సింధు నది జలాలపై ఆనకట్టలు కడితే మిసైల్స్ ప్రయోగిస్తే మనం చూస్తూ ఊరుకుంటామా? మన దగ్గర ఉన్న టెక్నాలజీ S-400 వాటిని ఎదుర్కోవా? మరి మనం ఎందుకు భయపడాలి పాకిస్తాన్కి? కానీ పాకిస్తాన్ ఇక్కడే ఎత్తువేస్తుంది. ఈ రకంగా భారతదేశాన్ని బెదిరించి, ముఖ్యంగా అణ్వాయుధ దేశంగా పాకిస్తాన్ ఉండడం చేత ఈ రకమైన అణుబెదిరింపులకు దిగితే ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా భారతదేశం మీద ఒత్తిడి చేసి ఈ సింధు నది జలాల్ని వదులుతుందని వాళ్ళ ఆశ. అందుకే ఈ ఉత్తర్ కుమార్ ప్రగల్భాలు. అయితే పాకిస్తాన్ ఈ రకంగా బెదిరించడంతో పాటు ట్రంప్ను కూడా దీంట్లో ఉపయోగించి సింధు నది మీద ప్రెషర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్కి పాకిస్తాన్తో వాణిజ్య అవసరాలు ఉన్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్లో ఉన్న మినరల్స్ మీద, ఖనిజాల మీద ట్రంప్ కన్నేశాడు. తన అమెరికా వాణిజ్య అవసరాలకు వాటిని వాడుకోవాలని అనుకుంటున్నాడు. ఈ సందర్భంలో సింధు నది జలాల కోసం భారతదేశం మీద ప్రెషర్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశం సింధు నది జలాల్ని ఆపేయడం వల్ల సుమారు 80% పాకిస్తాన్ వ్యవసాయం దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాకుండా పాకిస్తాన్, పంజాబ్ సింధు ప్రావిన్సులు ఈ సింధు నది జలాల గురించి కొట్టుకుంటున్నాయి. మరి ఇప్పుడు భారతదేశం ఈ సింధు జలాల్ని ఆపేస్తే ఆ దెబ్బలాట మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఈ సింధు నది పరివాహక ప్రాంతాల్లో అనేక రకాల హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని కడుతోంది. దాని ద్వారానే పాకిస్తాన్లోని ముఖ్య నగరాలకి విద్యుత్ సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం భారతదేశం నదీ జలాల్ని ఆపేసేందుకు ఆనకట్టలు కడితే విద్యుత్ సరఫరా నిలిచిపోయి పాకిస్తాన్లోని ముఖ్యమైన నగరాలు చీకటిలో నిండిపోయే అవకాశం ఉంది. పాకిస్తాన్ జీడిపిలో వ్యవసాయం వాటా 80% పైగానే ఉంది. వాళ్ళకేమీ మనకులాగా సాఫ్ట్వేర్ ఎగుమతులు, అలాగే ఇండస్ట్రీ స్ట్రాంగ్గా లేదు. వాళ్ళు కేవలం తీవ్రవాదాన్నే మిగతా దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నదీ జలాలు లేకపోతే పాకిస్తాన్ తిండి లేక బాధపడే అవకాశం ఉంది. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే పాకిస్తాన్ ప్రపంచం మీద, ముఖ్యంగా అమెరికా మీద ప్రెషరైజ్ చేసి దాని ద్వారా సింధు నది జలాల్ని భారతదేశం నుంచి పొందాలని చూస్తోంది. అందుకే ఈ బెదిరింపులు, ఈ ఉత్తర్ కుమార్ ప్రగల్భాలు. అయితే భారతదేశం ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏ రకంగానూ పాకిస్తాన్కి తలవగ్గి ఈ సింధు నది జలాల్ని విడుదల చేసే అవకాశమే లేదు. పాకిస్తాన్ కనుక తీవ్రవాదాన్ని ఆపినట్లయితే అప్పుడు తప్పనిసరిగా భారతదేశం సింధు నది జలాల్ని పాకిస్తాన్ ప్రజలకి కానుకగా ఇచ్చే అవకాశం ఉంది. అంతవరకు పాకిస్తాన్ ఇలాగే ఉత్తుత్తి ప్రగల్భాల్ని పలుకుతూ టైం స్పెండ్ చేయవలసిందే. థ్యాంక్ యూ.